అందరికీ నమస్కారం అండి. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటది. నేను మా శ్రీవారి సేవ టెంపుల్ డ్యూటీ ఎలా జరిగింది, అందులో ఎక్స్‌పీరియన్సెస్ ప్రత్యేకంగా షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. టెంపుల్ డ్యూటీ ఒకవేళ పడిందనుకోండి మీకు, మనకి ఏ టైం చెప్పారో ఆ టైం కల్లా ఒక 1 అవర్ ముందుగానే మనం అక్కడికి వెళ్ళిపోవాలండి ఆ ప్లేస్‌కి. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఎవరెవరికి నేమ్స్ ఉన్నాయో, ఎవరెవరికి డ్యూటీ ఉందో వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వాళ్ళకు చిన్న క్లాస్‌లో చెప్తారన్నమాట. మాకు అలాగే చెప్పారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అని చెప్పారు. మొదటిగా అయితే గ్రీన్ పాసెస్ వచ్చిన వాళ్ళు దేవుడికి దగ్గర గడపలో ఉంటారు. సో మీకు మీ రిమైనింగ్ సేవకులు ఎవరైనా కానీ మీకు రాకపోతే మీరు అసలు బాధపడకూడదు. ఎందుకంటే మీరు దేవుడి సన్నిధిలోనే ఉన్నారు. దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా అని కాదు. మీరు ఇక్కడ ఉన్నారు అంటేనే ఆ దేవుడి సన్నిధిలో ఉన్నట్టు, ఆయన దగ్గరే మీరు ఉన్నట్టు అది మనసులో పెట్టుకోండి. అంతేకాని మాకు దగ్గరగా రాలేదు అని చెప్పి మీరు అసలు బాధపడకూడదు అని చెప్పారు. తర్వాత రెండో విషయం ఏంటంటే మీకు క్యూ లైన్లో మనం భక్తుల్ని పంపించాలి కదండి. ఆ భక్తుల్ని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు వాళ్ళని పంపించాలి. మీకు చెప్పింది మీరు కరెక్ట్గా చేస్తే మిమ్మల్ని ఎక్కువసేపు అదే ప్లేస్లో కంటిన్యూ చేస్తారు, లేకపోతే తీసేస్తారు, అక్కడ నుంచి పంపించేస్తారు అని కూడా చెప్పారండి అక్కడ. ఇంకా చాలాసేపు చాలా విషయాలు చెప్పారు. ఆ తర్వాత మాకు ఎవరెవరికి ఏ ప్లేసెస్ చెప్పారో మేము అక్కడికి వెళ్ళిపోయాము. మామూలుగా క్యూ లైన్స్లో పంపించేటప్పుడు చాలామంది సేవకులు ఏంటంటే భక్తుడి వీప్ మీద చెయ్యేసి స్లోగా వెళ్ళండి వెళ్ళండి, నడవండి గోవింద నడవండి గోవింద అని చెప్పి వాళ్ళని నెమ్మదిగా నెడుతూ ఉంటారు. అంటే హార్ష్గా కాదు, నెమ్మదిగా నడవండి నడవండి అని అంటూ ఉంటారు. అక్కడ మాత్రం ఒక సేవకురాలు, అంటే దేవుడికి దగ్గరగా ఉన్న గడపలు అక్కడ ఉన్నారన్నమాట ఆవిడ. ఆమె అయితే ఇంకా వచ్చే భక్తుల్ని ఇంకా చెయ్యి పట్టుకుని లాగి అవతలకు పడేస్తున్నారన్నమాట. అది చూస్తే, దూరం నుంచి చూస్తే అసలు మాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే భక్తులు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకొని వస్తారు కదండి. వాళ్ళు ఈ ఒక్క 5 సెకండ్స్ 1 సెకండ్ దేవుని చూడడానికే వస్తారు. కానీ వాళ్ళకి మనం ఆ టైంలో కూడా అది లాగి పడేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి. అది చూస్తూ ఉంటే మాకు దూరం నుంచి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే దేవుడి దర్శనం అంత తొందరగా దొరకదు కదండి. అది వెంకటేశ్వర స్వామిదంటే తిరుపతి వెళ్ళాలంటే 300 సేవైనా, ఇంకా ఏ సుప్రభాత సేవైనా ఏదైనా కానీ మనం కొన్ని మంత్స్ నుంచి టికెట్స్ బుక్ చేసుకొని మనం రెడీ అవుతాము. అసలు అలాంటిది అంత టైం వాళ్ళు క్యూ లైన్లో ఉండి వచ్చిన తర్వాత మన తీరా దేవుడు చూడడానికి వచ్చి గర్భగుడిలోకి వచ్చేటప్పటికి మనం వాళ్ళని అలా లాగేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి. చూడడానికి మాకైతే చాలా బాధగా అనిపించింది. ఇది ఇప్పుడు నేను భక్తుల సైడ్ నుంచి చెప్పాను కదా. ఇంకా ఆ తర్వాత సేమ్ అలాగే జరుగుతూ ఉందండి. ఆమె అలాగే ఒక భక్తుడిని లాగారన్నమాట. లాగినప్పుడు ఆ భక్తుడు ఆమెని తిరిగి చాలా గట్టిగా కొట్టాడు. మేము ఆ సీన్ చూసినప్పుడైతే షాక్ అయిపోయాము. అప్పుడే కరెక్ట్గా నాకు మైండ్లో ఒకటి గుర్తొచ్చిందండి. మేము ముందు మీటింగ్ అయింది అని చెప్పాను కదా, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు. ఆయన చెప్పారు, భక్తులు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఉంటారు, చాలామందికి నిద్ర ఉండదు, అండ్ క్యూ లైన్లో చాలా ఎక్కువసేపు ఉంటారు కదా. సో ఆ వెయిటింగ్ వల్ల కానీ, ఆ ఆకలి వల్ల కానీ వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. సో అలాంటి భక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, స్లోగా డీల్ చేయాలి అని చెప్పారండి. ఆయన అలా చెప్తున్నప్పుడు భక్తులు ఎందుకు అటాక్ చేయడానికి రెడీ అవుతారు అని నేను అనుకున్నాను. కానీ ఈ సీన్ చూసిన తర్వాత ఆయన ఎందుకు అలా చెప్పారో నాకు అర్థమైంది. సో మనం టెంపుల్ డ్యూటీ అలా చేసేటప్పుడు ఇప్పుడు సేవకు వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాకైనా ఎలా ఉండిందంటే, ఎక్కువసేపు మనం దేవుడి దగ్గర ఉండాలి అన్నట్టే మన మైండ్ ఆలోచిస్తుంది. కాబట్టి మనకు బాగా చేస్తే ఎక్కువసేపు ఉంచుతారు కదా అన్న సైడే మనం ఆలోచిస్తాము. మనం ఒక్క క్షణం భక్తుల సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి మనకు ఎలా తాపత్రయం ఉంటుందో భక్తుడికి కూడా అంతే తాపత్రయం ఉంటుందండి. కాబట్టి మీరు గనక ఒకవేళ సేవకి వెళ్తే ఇలాంటి పొరపాట్లు అయితే అస్సలు చేయకండి. మనం భక్తుడి సైడ్ నుంచి ఆలోచించాలి, మన సైడ్ నుంచి కూడా ఆలోచించుకోవాలి. అండ్ వాళ్ళు మనల్ని అటాక్ చేసే పరిస్థితి అయితే మనం అస్సలు తెచ్చుకోకూడదు. మా డ్యూటీ అయిపోయిన తర్వాత జరిగింది. మేము ఒక గ్రూప్గా ఒక దగ్గర సేవకులు అందరం నించున్నాము. అప్పుడు వెనక నుంచి ఒక ఆమె వచ్చిందండి. చిన్న బాబుని ఎత్తుకొని ఉన్నారు ఆవిడ.
ఆమె మా దగ్గరకొచ్చి, "ఎందుకండి మేమెంతో దూరం నుంచి దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కానీ ఒక్క సెకండ్ కూడా మీరసలు దేవుడిని చూసుకోనివ్వకుండా ఎందుకండి అలా లాగి పడేస్తున్నారు? అసలు చాలా తప్పండి అలా చేయడం" అని చెప్పి ఆమె చాలా బాధపడ్డారు. అంటే ఆమె మాటలు బట్టి, ఆమె కళ్ళల్లో ఉన్న బాధ చూస్తే నాకేమనిపించిందంటే, ఆమెకసలు దేవుడి దర్శనం అవ్వలేదేమో అన్నట్టుగానే ఆమె బాధపడిందండి. సో, మనం ఒక్కటే ఆలోచించాలి. 300 అయినా, శ్రీవాణి అయినా, ఇంకా వేరే ఏ దర్శనంకైనా భక్తులొచ్చినప్పుడు నిజంగా మనం సేవకులుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలండి దేవుడిని చూసుకోవడానికి. ఎందుకంటే, వాళ్ళు ఎంతో చూసుకోవాలి అని అనుకోనొస్తారు. మన ఊరు, పేరు ఏమీ తెలియకపోయినా వీళ్ళ వల్లే నాకు దర్శనం అవ్వలేదు అని మనసులో ఒక్క మాట గనక వాళ్ళు అనుకుని బాధపడితే, ఆ పాపం కూడా నిజంగా మనకే తగులుతదండి. సో, మనం సేవకు వెళ్తే గనక మనం ఇలా భక్తుడి బాధకి కారణం అవ్వకూడదు. మన డ్యూటీ కరెక్ట్‌గా చేసుకోవాలి. అండ్ వాళ్ళు మనల్ని అటాక్ చేసే పరిస్థితి కూడా మనం తెచ్చుకోకూడదు. మాకు సేవకి టికెట్స్ ఓకే అయిన తర్వాత యూట్యూబ్‌లో మేము చాలా వీడియోస్ చూసాము. ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి, సేవ ఎలా ఉంటది, టెంపుల్ డ్యూటీ ఎలా ఉంటది, ఎలా పడతది, ఇలా చాలా వీడియోస్ చూసాము. కానీ మేబీ నేను మిస్ అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన థింగ్స్ అయితే నాకు యూట్యూబ్‌లో వీడియోస్‌లో నేను మిస్ అయిపోయాను. నేను చూడలేదు. అలా అవేంటంటే మేము ఇండివిజువల్స్‌గా టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో, మేము రిపోర్ట్ చేసిన దగ్గర నుంచి మేము రిపోర్ట్ చేసినప్పుడు చాలామంది గ్రూప్స్‌గా ఉన్నారన్నమాట. ఆహ్, మే మా ఇండివిజువల్స్‌ని అందరిని కలిపి ఒక గ్రూప్‌గా చేశారు. సో, వాళ్ళేమన్నారంటే ఇండివిజువల్స్‌కి టెంపుల్ డ్యూటీ చాలా తక్కువ అవకాశం ఉంటది. రాదు. ఎక్కువ మోస్ట్‌లీ గ్రూప్స్‌నే వేస్తారు అని అన్నారన్నమాట. సో, మాకు స్టార్టింగ్‌లోనే చిన్న డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. ఓహో! అయితే మనకి టెంపుల్ డ్యూటీ అయితే ఐ మీన్ మనం గ్రూప్‌గా వస్తేనే మనకి టెంపుల్ డ్యూటీ పడతది. లేకపోతే రాదేమో అని మేము అనుకున్నాము. కానీ అక్కడికి ఒక 2, 3 డేస్ గడిచిన తర్వాత మాకు తెలిసిందేంటంటే, అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ పడతదంట. వాళ్ళలా అడ్జస్ట్ చేస్తారంట. సో, అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగా మేము దేవుడికి దండం పెట్టుకున్న ప్రకారంగానే మాకు టెంపుల్ డ్యూటీ కూడా పడింది. ఈ సేవలో జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే, నవనీత సేవ జరుగుతున్నప్పుడు ఒక ఆమె ఫోన్ యూజ్ చేశారంట. ఆమె అంటే మేబీ రికార్డ్ చేస్తున్నట్టున్నారు. ఆ లోపల ఎలా ఉంది ఏంటి అని. ఆ సూపర్వైజర్‌కి ఆ విషయం తెలిసి ఆమెను అందరి ముందు నించోబెట్టి చాలా గట్టిగా తిట్టారు. అది నిజంగా చాలా ఇన్సల్టింగ్‌గా ఉంటది. ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, జీడిపప్పు ఒలిచే సేవ ఉంటది కదా! అందులో ఒక ఆమె జీడిపప్పు తీసి నోట్లో వేసుకున్నారంటండి. ఆమెకి 5 ఇయర్స్ బ్యాన్ చేశారంట. సేవకి అటెండ్ అవ్వలేరు ఆవిడ 5 ఇయర్స్ వరకు. సో, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అస్సలు మీరు చేయకండి. మీ సేవ డేట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. నాకు తెలిస్తే తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఆల్రెడీ సేవకు వెళ్ళుంటే మీకెలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తప్పకుండా నాతో పంచుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే తప్పనిసరిగా మీకు సేవ టికెట్లు లభించాయని నేను అనుకుంటున్నాను. మీ దర్శనం గానీ, మీ సేవ గానీ చాలా అద్భుతంగా జరగాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే గనక తప్పకుండా సేవకి వెళ్ళే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.